జనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అపోహలు పోగొట్టడంతో పాటు భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఉపయోగాలు, వారికి జరిగేటటువంటి లాభాలు వారికి వివరించాలనేటటువంటి దృక్పథంతో ఉంది. ఆ నేపథ్యంలోనే మొదటి నుంచి కూడా అగ్రనేతల అపాయింట్మెంట్ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకటి నల్గొండలో, మరొకటి ఇటు మెదక్ సమీప ప్రాంతాల్లో పెట్టాలనేటటువంటి యోచనలో మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో కూడా అటు ముగ్గురికి అవకాశం దక్కింది. అటు మాల సామాజిక వర్గం నుంచి వివేక్ వెంకటస్వామి, మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్, బీసీ సామాజిక వర్గం బీసీల్లో ఉన్నటువంటి అత్యధిక జనాభాను దృష్టిలో పెట్టుకొని బీసీ ముద్రాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వాకిటి శ్రీహరి ముద్రాజ్కు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ ప్రాతిపదికన చూస్తే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం అటు బడుగు బలహీన వర్గాల వైపు మొగ్గు చూపుతుంది అనేది కూడా ఆయా వర్గాల్లో సంకేతాలను తీసుకువెళ్లే ఉపయోగపడేటటువంటి అంశంగా ఉంది. కాబట్టి ఈ తరుణంలో స్థానిక సంస్థలకు ఎన్నికలకు బిఫోర్గా ఇటు మంత్రివర్గ విస్తరణ చేసిన అనుకూల పవనాలు ఆయా వర్గాల్లో వీస్తున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తే కనుక కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి సానుకూల పవనాలతో కొంత క్యాచ్ చేసుకున్నట్లు అవుతుంది. దాంతోపాటుగానే ఆ వర్గాలకు తోడుగా ఉండి ఆ వర్గాలకు ఏ విధమైనటువంటి మేలు చేస్తున్నాం అనేది కూడా అగ్రనేతలతో తెలియపరచాలనేటటువంటి అంశానికి సంబంధించి ఇటువంటి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. ఆ రెండు సభలకు సంబంధించి కూడా భారీ ఎత్తున నిర్వహించాలనేది మొదటి నుంచి జరుగుతున్నటువంటి చర్చ. అయితే ఇప్పుడు ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల ప్రాతిపదికన చూసినా కానీ కేవలం 3 బీసీ ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకు ఉన్నాయి. అది కూడా పూర్తి స్థాయిలో మరోసారి విడత కూడా క్యాబినెట్ విస్తరణ జరిగినప్పటికీ కూడా అవకాశాలు బీసీ సామాజిక వర్గానికి కావచ్చు, అటు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి కావచ్చు అవకాశాలు దక్కేటటువంటి ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. ఓసీ సామాజిక వర్గాన్ని నుంచి ఆశావాహులు పెద్ద ఎత్తున ఉన్నారు. వారు పార్టీకి అత్యంత లాయలిస్టులుగా ఉన్నారు. మునుపే ఈ యొక్క మంత్రివర్గంలో వారికి చోటు కల్పిస్తామనేటటువంటి హామీ అధిష్టానం నుంచి దక్కించుకున్న నేతలు ఉన్నారు. వారు కూడా కొంత ఈ యొక్క ముగ్గురు ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో భంగపాటుకు గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క శాఖల కేటాయింపుతో మరింత లుకలుకలు బయటపడతాయా అనేటటువంటి చర్చ కూడా ప్రధానంగా జరుగుతూ ఉంది. అయితే కొంత మొదటి ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం అనంతరం 1 డే వరకు కూడా ఈ యొక్క శాఖల కేటాయింపు జరగలేదు. కొంతమంది మంత్రులు కూడా తమకు కేటాయించిన శాఖల పట్ల పెదవిర్చినటువంటి సంఘటనలు కనిపించాయి. ప్రధానంగా అటు రాజు ఈ మొత్తం ప్రక్రియలో అంటే షఫ్లింగ్ కావచ్చు, ఊస్టింగ్ కావచ్చు, సో ఎవరు శాఖలు షఫుల్ చేస్తున్నారు, ఎవరికి ఊస్టింగ్ ఇస్తున్నారు అనేటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో ఎవరి పేర్లు ఎక్కువగా వినబడుతున్నాయి? ప్రధానంగా సీనియర్ నేతల దగ్గర ఉన్నటువంటి శాఖలు కావచ్చు. ప్రధానంగా అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి R&B శాఖకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్నారు అనేటటువంటి చర్చ నడుస్తూ ఉంది. మరోవైపు ఆయన వద్ద ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ శాఖకు పూర్తి స్థాయిలో ఆయన టైం కేటాయించలేకపోతున్నారు. ఆయన మొదటి నుంచి కొంత విరుపు ధోరణిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కొండ సురేఖ అటు స్త్రీ శిశు సంక్షేమ శాఖ గతంలో చేపట్టాను, నాకు అదే శాఖ ఇస్తే కొంత బాగుండేది అనేది కూడా ఆమెకు ప్రధానంగా అటవీ శాఖ, దేవాదాయ శాఖ కేటాయించిన సమయంలో అదనంగా తనకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ కేటాయిస్తే కనుక తనకు పూర్తి స్థాయిలో అనుభవం ఉంది. ఆ శాఖ గురించి గతంలో పనిచేసిన అనుభవాన్ని ఉపయోగించి మరింత సేవ చేయగలను అనేది కూడా మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి నేతలు కూడా దాంతోపాటుగానే బట్టి విక్రమార్క మీద ఇటీవల పెద్ద ఎత్తున కమిషన్ల ఆరోపణలు ప్రతిపక్షాలు చేసిన నేపథ్యంలో వాటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుంటుందా అనేటటువంటి చర్చ అయితే నడుస్తూ ఉంది. కీలకంగా ఉన్నటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వంలో పలు కీలకమైనటువంటి హోంశాఖ, విద్యాశాఖ, వీటితో పాటుగానే మున్సిపల్ డెవలప్మెంట్ శాఖ కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కావచ్చు, ఇటువంటి శాఖలన్నిటి కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి. అయితే కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చినటువంటి నేతలు మునుపెన్నడూ మంత్రివర్గంలో పనిచేసినటువంటి అనుభవం లేని నేతలు కేవలం ఒకసారి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచి బంఫర్ ఆఫర్ కొట్టి ఈ యొక్క మంత్రివర్గంలోకి వచ్చినటువంటి నేతలు కాబట్టి పూర్తి స్థాయిలో వారికి ఈ యొక్క శాఖల మీద పట్టు ఉండదు. దాంతోపాటుగానే ఎమ్మెల్యే విధి విధానాలు సంబంధించి కేవలం ఒక వివేక్ వెంకటస్వామి 2009 నుంచి 14 వరకు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. ఆయనకు కొంత అనుభవం ఉండి ఉంటుంది. కానీ అటు ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో వారు ప్రజల్లో మమేకం అవుతున్న నేపథ్యంలో వారికి ఏకకాలంలో అటు ఎమ్మెల్యేగా గెలవడం, దాంతోపాటుగానే మిగిలినటువంటి నేతలు కావచ్చు
మంత్రులు అవ్వడం, వారు బంపర్ ఆఫర్ కొట్టేసిన నేపథ్యంలో వారికి ఈ యొక్క కీలకమైనటువంటి శాఖలు, సీఎం వద్ద ఉన్నటువంటి కీలకమైనటువంటి శాఖలు కావచ్చు, ఇతర మంత్రుల వద్ద ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి శాఖలు కావచ్చు, ఈ శాఖల మార్పులు బాధ్యతలు అప్పగిస్తే గనక మెరుగైన ఫలితాలు రాకపోతే ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత వచ్చేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఏఐసిసి కీలక నిర్ణయం తీసుకునేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది రోజా. ఓవరాల్ గా ఈ యొక్క ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి ఫైనాన్స్ శాఖ కావచ్చు, ఆర్థిక శాఖ కావచ్చు, విద్యుత్ శాఖ, వీటితో పాటుగానే ఇరిగేషన్, ఇటువంటి కీలకమైనటువంటి శాఖలు కావచ్చు, మరికొంతమంది మంత్రుల వద్ద ఉన్నటువంటి ఒకటికి మించి ఉన్నటువంటి శాఖల పనితీరును బేరీజు వేసుకొని ఆయా శాఖలను ఉన్నటువంటి మంత్రులను కొంత బుజ్జగించి ఆ శాఖలు తీసుకొని ఇతర మంత్రులకు కట్టబెడతారా, లేదంటే అధిష్టానం కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం మాట జవదాటకుండా పనిచేయాల్సి ఉంటుంది. అధిష్టానమే ఫైనల్ నిర్ణయంగా ఉంటుంది కాబట్టి అధిష్టానం ఏది చెప్పినా సరే దాన్ని శిరసావహించి నిర్ణయాలు బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, శాఖలు కట్ చేసినా, వారికి అదనపు శాఖలు జోడించిన వాటికి న్యాయం చేసే విధంగా సిద్ధమై ఉండాలనేది కూడా అధిష్టానం నుంచి వచ్చేటటువంటి సంకేతాలుగా భావించాల్సి ఉంటుంది రోజా. అయితే రాజు, మీరు చెప్పండి, సచివాలయం నుంచి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ తర్వాత రేవంత్ రెడ్డి ముందున్నటువంటి పెద్ద సవాల్ ఏంటంటే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో దానికి ఉప ఎన్నిక తప్పనటువంటి పరిస్థితి. సో అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్. సో మరి ఈ సీట్